మందు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతూ, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయో దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు గ్రంథకర్త? యేసు ప్రభువు. అయితే ఇక్కడ యేసు ప్రభువారిని అంగీకరించినప్పుడు ఆయనలో ఉన్న ఆనందాన్ని మనం పొందలేకపోవడానికి కారణం ఏంటంటే మనము ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టలేకపోతున్నాము. అర్థమైంది? ఇక్కడ చూడండి, చివరి వచ్చిన ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎదుట మనం ఉండాలన్నా, ఆయనలో ఉండాలన్నా, ఆయన మనం చూడాలన్నా ఎలాగ చూడాలి? మనకులాగా ఇట్లా చూస్తాం ఆయన్ని? ఇలా చూడటానికి అనుమతి ఉందా మనకి? లేదు. ఎలా చూడాలి? ఇప్పుడు మనము వాక్యం ద్వారా చూడాలి. వాక్యం ద్వారా చూడాలంటే ఎలా చూడాలి? దేన్ని బట్టి? పాపమును విడిచిపెట్టి మనం చూడాలి. పాపముతో ఉంటే మనకు దేవుని వాక్యములో మనము నిలిచి ఉండలేము, ఆనందించలేము అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాం. మనము కూడా ప్రతి భారం మనకి అనేకమైన భారాలు ఉన్నాయి మన పైన. ఏ భారాలు ఉన్నాయండి? మొదటి భారం ఏంటి చెప్పండి? మొదటి భారం ఏంటి? పాప భారం మొట్టమొదటిది కదా. ఎందుకు? అందరం పాపంతో ఉన్న వాళ్ళమే కదా. మానవులందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు కదా. కాబట్టి మొదటి భారం ఏంటి? పాప భారం. ఈ పాప భారాన్ని ఎవరు పెడుతున్నారు మనకి? అపవాది పెడుతూ మనల్ని చిక్కుల్లోకి నడిపిస్తుంది, సమస్యల్లోకి నెట్టివేస్తుంది. కాబట్టి దాని నుండి మనం విడిపింపబడాలంటే మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆయన ఇప్పుడు ఏమై ఉన్నాడో చూడండి. విశ్వాసమునకు కర్తయు. విశ్వాసం ఉంచడానికి కర్త ఎవరు నీకు? విశ్వాసం ఉంచడానికి నీకు కారణం ఎవరు? యేసే కదా. కాబట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు. నువ్వు యేసు వైపు చూడాలంటే పాపంతో ఉంటే చూడగలవా? వాక్యం బోధిస్తుంది మనం. నువ్వు యేసు వైపు చూడాలి అంటే సులువుగా చిక్కులు పెడుతున్న నీలో ఉన్న పాప భారాన్ని ఏం చేయాలి? మనం మొదటిగా తీసివేయాలంటే ఏం చేయాలి? నువ్వు వాక్యమును వినాలి. వాక్యమును వినాలంటే వాక్యం ద్వారా నువ్వు ఏం పొందబోతున్నావు? యేసును పొందబోతున్నావు. విశ్వాసము దానికి కర్తయు, దాన్ని కొనసాగించువాడినైనా. నీ విశ్వాసాన్ని కొనసాగించేది ఆయనే. నీ విశ్వాసంలోనికి నడిపించే కర్త, కర్మ, క్రియ ఆయనే. ఇది ఇంకా నువ్వు పాప భారములో ఉన్నావా? ఇంకా సులువుగా చిక్కులు పెట్టే స్థితిలో
అట్టి పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటున్నావా అని అంటే నువ్వు ఎవరి యందు విశ్వాసం ఉంచలేకపోతున్నావు? యేసునందు విశ్వాసం ఉంచలేకపోతున్నావు. ఆయన దేనికి కర్త అంట? మొట్టమొదటిగా విశ్వాసమునకు కర్తయు. దాన్ని నువ్వు విశ్వాసములో నువ్వు కొనసాగాలంటే నువ్వు యేసు వైపు చూడాల్సిందే, యేసును నువ్వు అంగీకరించాల్సిందే, యేసును నువ్వు ఒప్పుకోవాల్సిందే. యేసు క్రీస్తు నామమును నువ్వు ఏం చేయాలి? కడగబడాలి, బాప్తిస్మము. ఇవి లేకపోతే యేసును నువ్వు చూడలేవు. పాడుతుంటారు, చూడాలని ఉందయ్యా యేసు, నిన్ను చూడాలని ఉందయ్యా. ఎట చూస్తావు? చూడాలని ఉంది, నువ్వు మంచిదే, నీ కోరిక మంచిదే, నువ్వు చూడాలని నీకు ఆశ ఉంది. కానీ నువ్వేమి విడిచిపెట్టాలంట? సులువుగా చిక్కులు పెడుతుంది నీ దగ్గర. చిన్న చిన్న విషయాల్లోనే తప్పిపోతున్నావు. ఆ పాప భారం అంతా కూడా తీసివేయాలంటే విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు నీవు ఏం చేయాలంట? చూడాలి. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తే నీ యొక్క భక్తిని ఎలా చేస్తుంది? విశ్వాసము శక్తివంతంగా చేస్తుంది. నీ భక్తికి శక్తి ఇస్తుంది. ఏమిటి? నీ విశ్వాసం. మనం అంటాం కదా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. స్వస్థపరచడం అంటే ఏంటండి? రోగమా అనేనా మనం అనుకుంటుంది? పాపం అనేది రోగం కాదా? పాప రోగమే కదా. నిన్ను స్వస్థపరచడం అంటే అది. నీ గాయం స్వస్థపరచడం కాదు ఇక్కడ. నీకు అసలు మొదటే ఒక గాయం ఉన్నది, ఒక సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం ఉన్నది. ఆ పాప భారం అనే ఆ గాయమును నీవు శక్తివంతమైన విశ్వాసం కలిగి ఉంటే నిన్నేం చేస్తుంది? స్వస్థపరుచుచున్నది. నిన్ను పాపం అనే ఊబి నుండి నిన్ను విడిపిస్తుంది, రక్షిస్తుంది. కాబట్టి అక్కడ ఏమన్నాడంటే ఈ శక్తి కావాలి అంటే నీకేం కావాలి? ఇప్పుడు మరి మనం శక్తి కావాలంటే ఏం తీసుకుంటామండి? బాగా నీరసంగా ఉంటే ఏం తీసుకుంటామండి? నీరసం తగ్గడానికి ఏదో బలమైన ఆహారాన్ని మనం తీసుకుంటాం. మరి ఇప్పుడు నీకు పాప భారము నుండి నువ్వు విడుదల పొందిన తరువాత నీకు ఏ శక్తి కావాలి? ఇప్పుడు దేవుని యొక్క వాక్య శక్తి నీకు కావాలి. ఏం లేదండి, మన జీవితాన్ని దేవుని వాక్యం ద్వారా దేవునితో మనము సరిపోల్చుకోగలిగేటట్లుగా మన జీవితాలను సరిచేసుకోవాలి. ఇది దేవుడు కోరుకుంటుంది మన నుంచి. చూడండి, ఇక్కడ మనం కనుక పరిశీలన చేస్తే 11:11 చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11 అక్కడ చాలా మంచి మాట అండి. అది చాలా చాలా మంచి మాట. ఏమిటి అని అంటే అది విశ్వాసమున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. అసలు ఇక్కడ దీనిలో ఉన్న దాగి ఉన్న మర్మం ఏంటండి? చూడండి, మర్మం చూడండి ఏముందో ఇందులో. విశ్వాసం అంటే లేనిది ఉన్నట్టుగా చూపించటము. అంతకుముందు నీలో విశ్వాసం ఉందా? నీలో పాపం ఉంది కదా. అంతకుముందు పాపం ఉన్నప్పుడు నీలో విశ్వాసం ఉంటుందా? ఇప్పుడు పాపం నీలో నుండి లేకపోతే తీసివేసుకుంటే ఇప్పుడు విశ్వాసం ఉంటుందా? ఉండదా? కాబట్టి లేనిది ఉన్నట్టుగా చూచుట. ఇంతకుముందు ఏమి లేదు, నీలో విశ్వాసం లేదు. ఇప్పుడేముంది? విశ్వాసం ఉంది. ఇప్పుడు విశ్వాసాన్ని చూస్తున్నావా అంటే లేని దాన్ని ఉన్నట్లుగా నువ్వు చూస్తున్నావు వాక్యము ద్వారా. ఈ మాట చాలా చాలా ప్రాముఖ్యమైనది. చాలా మందికి అర్థం కావట్లేదు ఈ వాక్యం. విశ్వాసం ఉన్నది నిరీక్షించుతున్న వారి యొక్క నిజస్వరూపము కదా. అంటే నిజస్వరూపములో మనం ఉండాలి అనగా సత్యములో మనము ఉండాలి. సత్యమును విడిచిపెట్టినట్లయితే మనము ఏమైపోతాము?
సత్యమును విడిచినట్లయితే మనం ఏమవుతాము? సులువుగా చిక్కుల్లోకి, పాపంలోనికి మనము. కాబట్టి ప్రియా దేవుని సంగమా, చూడండి 3వ వచనంలో ఏముందో చూడండి. అందులోనే ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మితమైనవి, నిర్మింపబడింది, నిర్మాణమైనను అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు. విశ్వాసం కనపడిద్దా? ఎట్లా కనపడిద్ది మరి విశ్వాసము? క్రియల మూలంగా కనపడిద్ది కదా. విశ్వాసము చూడండి, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదు. దేవుని వాక్యము కనపడే రీతిగా ఉన్నదా? విశ్వాసంలో ఉంటుందా? దేవుని వాక్యం కనపడుతుందా? కనపడదు. కనపడదంటే బైబిల్లో కనపడదని కదా నా ఉద్దేశం ఇక్కడ. దేవుని వాక్యం బైబిల్లో కనపడదని కాదు ఉద్దేశం ఇక్కడ. అక్షరార్థంగా కనపడదు నీకు. అంటే నీకు మనసుతో నువ్వు ఏం చేయలేకపోతున్నావు అనే దాన్ని నువ్వు ఆలోచించాలి ఇక్కడ. అందుకంటున్నాడు, దృశ్యమైనది కనబడు పదార్థములచే నిర్మింపబడలేదు. విశ్వాసం అనేటువంటిది ఒక నిర్మాణం కాదది, లేక అది ఒక పదార్థం కాదది. విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇది మనసు చేసే కార్యము, ఇది మనసు చేసే కార్యము. ఇది ఏదో ఒక క్రియ కానీ, ఒక పని కానీ, ఒక ఆలోచన కానీ కాదండి. అందుకంటాడు విశ్వాసం అనేటువంటిది శరీర సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? మరి ఇప్పుడు అది శరీరం అనేది కాదు. విశ్వాసం అనేది శరీరానికి సంబంధించింది కాదు. నేను ఇది ఒక పెద్ద బరువైన రాయి అనుకోండి, దీన్ని ఎత్తగలుగుతాను. ఎత్తగలగాలంటే ముందు నాకేముండాలి? దీన్ని నేను ఎత్తగలను, ఈ బరువును నేను లేపగలను, ఈ బరువును నేను మోయగలను, ఈ రాజ్యభారాన్ని నేను వహించగలను అనే ఒక దృఢమైన విశ్వాసము నీలో, నాలో, మనలో అప్పుడే క్రియ జరిగేది. అందుకని విశ్వాసమూలమైన క్రియలను జరిగించమని దేవుడు కోరుకున్నాడు. విశ్వాసమూలమైన క్రియలు చూడండి, ఇక్కడ మనం కనుక పరిశీలన చేస్తే విశ్వాసమూలమైన క్రియలు అంటే ఆత్మ సంబంధమైన క్రియలు. ఇది శరీర సంబంధమైనది కానీ పదార్థ సంబంధమైనది కాదు. శరీర సంబంధమైనది, పదార్థ సంబంధమైనది కాదు. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాలం మందు నీ విశ్వాసం అనేటువంటిది నీ క్రియల ద్వారా నువ్వు చూపిస్తున్నావేమో, కానీ కాదండి. అది ఆత్మ సంబంధమైన విశ్వాసమే. ప్రాముఖ్యమైనటువంటి విశ్వాసమును కలిగి ఉండాలి అని దేవుడు నిన్ను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఈ ఉదయకాలం. చూడండి ప్రియులారా, ఏమంటున్నాడు? ప్రపంచంలో దేవుని వాక్యములో నిర్మాణమై ఉన్నవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములచే నిర్మింపబడలేదు. ఈ క్రియలో పైకి కనబడుతాయేమో కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో విశ్వాసమే పనిచేస్తుంది ఎక్కువగా, ఖచ్చితంగా. కాబట్టి ఇది శరీర సంబంధమైనటువంటిది, పదార్థ సంబంధమైనది కాదు. ఇది విశ్వాసం అనేది చూస్తావా? విశ్వాసాన్ని కొలత వేస్తామా? విశ్వాసాన్ని తూకం వేస్తామా? వేయగలుగుతామా? కాబట్టి నీ భక్తి శక్తివంతము చేయడానికి విశ్వాసమే కారణము. నీ యొక్క భక్తిని, నీ విశ్వాసాన్ని శక్తివంతం చేసేది విశ్వాసము, అంటే ఆత్మ సంబంధమైనది. రెండవ విషయానికి కానీ వస్తే యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? విశ్వాసము అతని క్రియలతో కూడి, ఆత్మ సంబంధమైన విశ్వాసం ఉండాలి నీకు. ఇప్పుడు ఎలా మళ్ళీ ఏముండాలి? అవి క్రియలతో కూడినటువంటివి అయి ఉండాలి, కార్యసిద్ధి కలుగు చేసేవిగా ఉండాలి, నువ్వు పనిచేసేదిగా ఉండాలి.
ఆత్మలో ఆలోచన లేకపోతే నేను ఒక పని చేయాలని ఆలోచన కలిగి ఉన్నాను. మొదట నాకు ఆత్మలో నాకు ఆలోచన పుట్టాలా వద్దా? దాని ఎడల నాకు విశ్వాసం ఉండాలా వద్దా? ఉదాహరణ ఒక మాట చెబుతాను, ఏమనుకోకండి. మన సంఘ సభ్యురాలు రాజ్యం ఉంది, భర్తను కోల్పోయింది, కుటుంబ జీవనం జరగాలి. ఏం చేయాలి? తన ఆత్మలో ఏమనుకోవాలి? తన మనసు అంటాం, దాన్ని ఆత్మను మనసు అంటాం. ఆత్మలో ఏమనుకోవాలి? నేను ఎలా జీవించాలి, ఎలా నా అవసరతలు తీరాలి, నా ఎలా దైనందిన జీవితంలో నేను జీవించటానికి సంపాదించుకోవాలి అనేటువంటిది ఎక్కడ వస్తుందండి? ఎక్కడ వస్తుంది? అది మనసులో పుట్టాలి. అది ఎవరు చెబితే రాదండి, ఎవరు చెబితే రాదు. అది మనసులో పుట్టాలి. మనసులో పుట్టిన తర్వాత అది చేయగలిగినటువంటి ఒక ధైర్యం కావాలి. కార్యసిద్ధి అంటాం దాన్ని. కార్యసిద్ధి చేయగలగాలి. అదే ఇక్కడ వాక్యంలో ఏమంటున్నాడో చూడండి. విశ్వాసము ఒకవేళ విశ్వాసంలో ఉందనుకుందాం, ఆ విషయం తనకు తెలియదు, నాకు తెలియదు, అంతే కదా. విశ్వాసము ఆమె యొక్క క్రియలతో కూడి, అతని యొక్క క్రియలు ఉంది ఇక్కడ, అతను లేక ఆమె యొక్క క్రియలతో కూడి అవేం చేస్తాయంట? కార్యసిద్ధి చేస్తున్నాయి. ఇప్పుడు ఏ కార్యం చేస్తుంది? తన జీవనోపాధి కొరకు తను ఒక పనిని ప్రారంభించుకుంది. కార్యసిద్ధి కలుగు చేస్తుంది. విశ్వాసం ఉంది చేయాలని, మనసులో ఉన్నది చేయాలని, ఆ చేయడానికి క్రియారూపకంగా ముందుకొచ్చిన తర్వాత అది కార్యసిద్ధి కలుగ చేస్తుంది అనేటువంటి మనోధైర్యాన్ని తనకు ఇస్తుంది. ఇప్పుడు మనోధైర్యాన్ని కార్యసిద్ధిని కలుగ చేస్తే దానిలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉందా లేదా? ఉందా లేదండి? ఇప్పుడు అదే కదా, నీ భక్తి, నీ విశ్వాసము శక్తివంతంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బట్టి నీ విశ్వాసం ఇప్పుడు శక్తివంతమైందా కాదా? నువ్వు కార్యసిద్ధికి వెళ్తున్నావా లేదా? అంటే ఒక బృహత్తమైనటువంటి పని చేయడానికి, ఆ పని ద్వారా నువ్వు జీవనాన్ని పొందడానికి నువ్వు వెళ్ళగలుగుతున్నావా లేదా? అదే దేవుని యొక్క కార్యం. తనే కాదు, అనేకమైన విషయాల్లో మనమందరం కూడా ఏదైనా మన మనసులో ఆలోచన చేయకుండా ఏ పని కూడా మనం చేయం కదా. మరి ఈ ఆలోచన పుట్టించేది ఎవరు? వాక్యంలో ఉందా మాట? నీ హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు, నీకు తలంపు పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు కదండి. మరి ఇప్పుడు ఆయన ఎరిగి ఉన్న ఆ తలంపు, నీ హృదయంలో పుట్టక ఉన్న తలంపు ఆయనకు తెలుసు కాబట్టి ఆ కార్యసిద్ధి నీ ద్వారా, నీ విశ్వాసాన్ని బట్టి, నీ శక్తిని బట్టి, నీ భక్తిని బట్టి దాన్ని కార్యసిద్ధి కలుగజేసి దానిలో నిన్ను ఏం చేస్తున్నాడంట? క్రియామూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే విశ్వాసము ఆ క్రియలతో కూడి జీవించును. ఆ క్రియలతో కూడి జీవించాలి. ఆ పని ద్వారా మనము జీవిస్తున్నాము, ఆ క్రియ ద్వారా మనము జీవిస్తున్నాము అనే విషయాన్ని మనం మర్చిపోయాం. ఉదాహరణకు రాధమ్మ గారు ఉన్నారు. ఆమె తను ఒక పనికి వెళుతుంది. ఆ పనిలో ఆమెకు విశ్వాసం ఉండాలి. ఆ పని చేయాలనేటువంటి ఆత్మలో ఆలోచన ఉండాలి, ఆత్మలో తీవ్రత ఉండాలి కదా. అప్పుడే చేయగలిగిద్దా లేదా? అలానే నీ యొక్క భక్తిని పెంపొందించాలంటే విశ్వాసములో ఉండాలి. విశ్వాసములో ఉండాలంటే దానికి కర్త ఎవరనేది మనం మాట్లాడుకున్నాము. యేసు. విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు నువ్వు చూచి నీ పని చెయ్యి, వెళ్ళిపో. నిన్ను ఎవడు అడ్డు పెట్టడే. నువ్వు యేసు వైపు చూసి పని చెయ్యి. నువ్వు మనుషుల వైపు చూడొద్దు. మనుషులు నిన్ను ఏమి చేయలేరు. మంచిగా ఉంటేనేమో ప్రేమిస్తారు, వాళ్ళకి మంచిగా లేకపోతే నిన్ను ద్వేషిస్తారు.
అసూయపడతారు. వారు చేయలేనిది మనం చేస్తున్నామని అసూయపడతారు. అవునా కాదా? అసూయపడేవాళ్ళు లేరా ఇప్పుడు మీ పనిలో? ఉన్నారా? మనకు తెలుస్తుంది ఆ విషయము. కూరగాయలు అమ్ముకుంటుంది, నలుగురు కూరగాయలు పెడుతుంది, ఇంట్లో సమృద్ధిగా తింటుంది. అది వ్యసనం కాదా? అది మంచి మాట. అసూయతో కూడిన వ్యసనం అది. 10 రూపాయలు తెచ్చుకుంటుంది. అంటే మానవుని యొక్క నైజం అలాంటి స్థితి, మానవుని స్థితి అలాంటిది. నీ శ్రమ ఏంటో, నీ ఆలోచన ఏంటో, నీ విశ్వాసం ఏంటో, నీ భక్తి ఏంటో, అందులో ఉన్న శక్తి ఏంటో వారికి తెలియదు. ఇప్పుడే కూడా ఇంకా ఎప్పటిలాగా ఉన్నావు, అదే సులువుగా చిక్కులు పెట్టే పాపం వైపులే ఉన్నావు అనే చూస్తున్నారు. కానీ దానిని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు నువ్వు చూస్తున్నావు అనే విషయం వాళ్ళు గ్రహించగలరు. సంఘంలోకి రాకముందు స్థితి ఎలా ఉంది మనది? పాపం స్థితి. సంఘంలోకి వచ్చిన తర్వాత పాపమును విడిచిపెట్టేటువంటి స్థితిలో ఉన్నాము. పాపమును మన నుండి తీసివేసుకునే స్థితిలో ఉన్నాము. అందుకని నీ విశ్వాసము నిన్ను రక్షించు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. పాపము నుండి స్వస్థపరుచుతుంది, విడిపిస్తుంది, నిన్ను విశ్వాసములో నడిపిస్తూ నిన్ను రక్షిస్తూ ఉంది. విశ్వాసంలో నడిపిస్తూ రక్షిస్తుంది. ఇంకా నువ్వు పాపం విడిచిపెట్టలేకపోతున్నావా? ఒకవేళ అయితే నువ్వు యేసు వైపు చూడలేవు. నువ్వు యేసు వైపు చూడలేవు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈ ఉదయకాలం మందు మనం ఏ స్థితిలో ఉన్నామో మనం ఆలోచించుకోవాలి. ఈ శరీరం ఎంతకాలం ఉంటుందండి? ఎంతకాలం ఉంటుంది? బ్రతికినంతకాలం మనకేం కావాలి? శరీరానికి శక్తి కావాలి. శక్తి కావాలి. యవన కాలంలో యవనేచ్ఛలు విడిచి ఎక్కడికి రమ్మన్నాడు దేవుడు? దేవుని వద్దకు రమ్మన్నాడు. యవన కాలంలో మన యవనమంతా కూడా దారాదత్తం చేసే లోకానికి అయిపోయింది శక్తి. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడైనా మనం ఏం చేయాలంట? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచటం అంటే యేసునందు మనము ఉంచేవాళ్ళం, యేసు వైపు చూచేవారంగా మనము ఉన్నామనే విషయాన్ని మర్చిపో. ప్రియా దేవుని సంఘం, అట్టి పరిస్థితుల్లో మనం ఉండాలని దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 26వ వచనంలో చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. విశ్వాసం ఉందంటావు, నేను ఆదివారం చర్చికి వెళ్తున్నానంటావు, నాకు విశ్వాసం ఉందంటావు, నాకు భక్తి ఉందంటావు, నాకు మారు మనసు ఉందంటావు, నాకు పాప క్షమాపణ ఉందంటావు, నేను రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నానంటావు ప్రభు భోజనంలో, ప్రభు మరణాన్ని. కానీ నీ క్రియలు ఎలా ఉండాలంట? నీ క్రియలు ఎలా ఉండాలి? ఇప్పుడు చనిపోయిన క్రియలు ఉండాలి. చచ్చిపోతే క్రియలు జరుగుతాయా? చేయగలుగుతామా? వాళ్ళు మంచి క్రియలు చేయలేరు, చెడ్డ క్రియలు చేయలేరు. మనం బ్రతుకున్న మనమైతే చెడ్డ క్రియలు చేశాము, మంచి క్రియలు చేయడానికి దేవుణ్ణి అడగాలి. అందుకే ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని, ఏ క్రియలు? విశ్వాసములకు కర్తయు దాని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ మనం చేసే క్రియలో ఇది దేవుడు కోరుకుంటుంది. నీ దగ్గర నుండి నా దగ్గర నుండి. అప్పుడే మనకు కొదువేమి. కొదువు అంటే ఏంటంటే, కొదువు అంటే ఏదో తెచ్చుకొని మనము ఎప్పుడు తిన్నా మళ్ళా 6 గంటల తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ కూడా తినాల్సిందే అని దానిపైనే తినుము త్రాగుము సుఖించమనేటట్లుగా కాకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వైపు చూస్తే, నువ్వు దేవుని వైపు చూడడం మొదలుపెట్టు. నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో దేవుడు తన క్రియ మొదలు పెడతాడు. దేవుడు తన క్రియ మొదలు పెడతాడు.
నువ్వు ఎప్పుడైతే క్రియలు, మంచి క్రియలు చేయడానికి, దేవునికి ఇష్టమైనవి చేయడానికి ఆయన వైపు చూస్తూ ఇది దేవుని పట్టి నేను చేస్తున్నాను, నాకు ఇంతకన్నా ఇంకొక మార్గము లేదు, ఆయనే చెప్పాడుగా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప మీరు ఎక్కడికి మీరు వెళ్ళలేరు, ఎక్కడికి వెళ్ళలేరు, పరలోకానికి వెళ్ళలేరు. కాబట్టి నువ్వు యేసు వైపు చూస్తూ విశ్వాసం కలిగి ఉంటూ నీ క్రియలు చనిపోయిన వారి క్రియలుగా కాకుండా బ్రతికి ఉండి విశ్వాసంతో యేసు వైపు చూస్తున్నటువంటి క్రియలు చెయ్యి. ఇక నిన్ను ఎవరు ఆపలేరు. వ్యసన పడేవాళ్ళు వ్యసన పడుతూనే ఉంటారు. వ్యసన పట్టడం అంటే ఏంటంటే దాని అర్థం? వ్యసన పట్టడం అంటే ఏంటి దాని అర్థం చెప్పండి. వాళ్ళు ఎక్కడున్నారని, వ్యసన పడే వాళ్ళు ఎక్కడున్నారనండి చెప్పండి. నోడుతాడు అదన్నా, నేను వ్యసన పడుతున్నాను ఆవిడ వ్యాపారం పెడితే, నేను దేంట్లో ఉన్నట్టు అదేనా? ఖచ్చితంగా. అసూయ లేదు, వ్యసనం లేదు, ద్వేషం లేదు, పగ లేదు. నాకల్లా ఉందేంటంటే దేవుని ప్రేమను తన పట్ల చూపించు. అలా చూపిస్తున్నప్పుడు తన క్రియలు కూడా మారుతాయా లేదా? ఇప్పుడు మార్పు చెందుతుందా లేదు? తప్పకుండా మారుతారు. ఎంత ఘోర పాపనైనా కానీ యేసు మారుస్తున్నాడు. ఆయన వైపు చూడు నువ్వు ఇప్పటి నుంచి. ఆయన నీ క్రియలన్నీ మార్చబడతాయి, నీ తలంపులన్నీ మార్చబడతాయి, నీ ఆలోచనలన్నీ మార్చబడతాయి. ఇక ఒకటి కాదు, సమస్తము. కాబట్టి ప్రియా దేవుని సంఘం, క్రియలు లేని విశ్వాసము మృతము. నీ క్రియలు సరిగా ఉంచు. దేవుని వైపు చూచి నువ్వు మాట్లాడు, దేవుని వైపు చూచి నువ్వు పనిచేయి, దేవుని వైపు చూచి నీ ప్రవర్తనను సరి చేసుకో. అంతేకాని చచ్చిపోయిన వారి వలె మనము, జీవము లేని వారి వలె మనం ఉండటానికి వీలు లేదు. దేవుని వాక్యము ద్వారా మనము బ్రతికింపబడ్డాము పాపములో నుండి, పాపం అనే ఊపిలో నుండి, పాపం అనే రోగములో నుండి, పాపం అనేటువంటి బానిస సంఖ్యల నుండి మనము విడుదల పొంది ఉన్నాము. ఇప్పుడు దేవుని సొత్తైన ప్రజలుగా మనము ఉంటున్నాము. కాబట్టి ప్రియా దేవుని సంఘమా, ఈ ఉదయకాలం మందు దేవుడి నీతో నాతో మాట్లాడుతున్నాను. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాసినటువంటి మరి ఉత్తరంలో ఆయన మాట్లాడుతున్న మాటలను మనం చూద్దాం. గలతీ సంఘంలోనికి, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రము లేక పాత నిబంధన ఆచారము, నువ్వు నీతిమంతుడిగా ఉండవు. నువ్వు క్రొత్త నిబంధనలోనికి రా, క్రీస్తు యొక్క చట్టంలోనికి రా. అందుకంటాడు, క్రీస్తునందలి విశ్వాసము వలననే. ఎవరి యందు విశ్వాసము? క్రీస్తు యొక్క విశ్వాసం, క్రీస్తునందున్న విశ్వాసము వలననే మనము నీతిమంతులుగా తీర్చబడాలి. ధర్మశాస్త్రములో నీతి లేదు అనేది మనకి అర్థమవుతుంది. ఎందుకని అర్థమవుతుంది? దీని గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరు మనకి? పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మాట్లాడించాడు. ఏమని? ఆయన యోర్దాను నదిలో బాప్తిసం తీసుకొని యోహాను గారి దగ్గర నుండి వస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుడి. ఈయన యందు నీతిమంతులుగా మనము తీర్చబడుటకై యేసుక్రీస్తునందు మనము విశ్వాసం ఉంచాలి. ఈయన యందు మనము విశ్వాసము ఉంచాలి. కరెక్ట్గా ఉంది కదా? ఖచ్చితంగా ఉంది. నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులుగా తీర్చబడటం అంటే వాళ్ళ
అమ్మాయి నీతిమంతురాలు అని నేనంటే సరిపోద్దా? లేకపోతే పలానా అబ్బాయి నీతిమంతులేనంటే నేను ఒక్కడంటే సరిపోద్దా? ఎవరనాలి అది? ఎవరు దాన్ని స్టాంప్ వేయాలి దానికి? నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి అనేటువంటి స్టాంప్ నీకు వేయాలంటే ఈ లోకంలో మనుషులు వేసే ముద్ర కాదు. అది ఎవరు వేయాలి? గెజిటెడ్ ఆఫీసర్లకి గెజిటెడ్ ఆఫీసర్ అయిన సుప్రీం పవర్ కలిగినటువంటి దేవుడే ఆ ముద్ర నీకు వేయాలి. అప్పుడు నువ్వు నీతిమంతునిగా తీర్చబడి తర్వాత క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నట్లు. ఇక ఆయన ముద్ర వేసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు నీకే ముద్ర వేశాడు? పరిశుద్ధాత్మ అనే ముద్రను, పరిశుద్ధాత్మ అనే వరము ద్వారా నీకు ఒక ముద్రను వేశాడు. ఇప్పుడు నువ్వు విశ్వాసములోనే ఉండాలా? విశ్వాసము నుండి తప్పిపోవాలా? కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఉదయకాలం మందు నీ విశ్వాసం ఏంటో, నీ భక్తి ఏంటో నీ ఎదుటివారు నేను నిర్ణయించరు. ఎదుటివారి వలన నువ్వు పొందేది మేలు కన్నా కీడే. మొదటిగా నువ్వు ద్వేషాన్ని తీసేయి. మొదటిగా నీ పాప భారాన్ని తీసేసేయి. అసూయను తీసేయి, ద్వేషాన్ని తీసేయి, పగను తీసేయి. ప్రేమ కలిగిన మాట మాట్లాడు. మనకి ఎక్కువగా స్త్రీలకు ఏం కనపడుతుందంటే ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అది కూడా పాపమేనండి, అది కూడా పాపమే. నువ్వు మంచి ఉద్దేశంతో చెప్పొచ్చు, కాదనను నేను, అనుకో, మంచి ఉద్దేశంతో చెప్పొచ్చు. కానీ వినే వ్యక్తి అది మంచి ఆలోచన కలిగి ఉంటుందా? ఎందుకంటే ఆ వ్యక్తి ఎందులో లేదు, దేనిలో లేదు, విశ్వాసంలో లేదు, యేసు వైపు ఆమె ఆ వ్యక్తి చూడటం లేదు. అప్పుడు నువ్వు చెప్తున్న దాని విషయంలో పాపాన్ని నువ్వు కూడా పొందిన వ్యక్తివి అవుతావు. అందుకని ముసలమ్మ ముచ్చట్లు, ఇంకా ఏంటిది పాట కూడా ఉందిగా, కట్టేసేయడమేదండి. కట్టేస్తా ముడేస్తే చెప్పు చేయాల్సిన పని లేదు. ముసలమ్మ ముచ్చట్లో మానుకోండి. నేను ప్రత్యేకంగా ఈ ప్రాంతం వాళ్ళకే చెబుతున్నా, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నా. తగ్గించండి. ఇదేమని అనుకోండి, నా బాధ్యత ఇక్కడ, నేను చంపాల్సిన బాధ్యత. ఇవి తగ్గించుకోండి. ఇవి తగ్గించుకుంటేనే నీ వైపు ప్రత్యేకంగా చూస్తారు ప్రజలు, నీ వైపు ప్రత్యేకంగా ఆలోచన కలిగి ఉంటారు. ఏమిటి మార్పు? ఏమిటి మార్పు? ఇది చిన్న బిడ్డ ఫంక్షన్ తర్వాత ఓణీలు వేసుకుంటే ఎదిగిందంటారా, తగ్గిందంటారా? మరి దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా నువ్వు అదే స్థితిలో ఉంటే నువ్వు ఎదిగిందంటారా, అక్కడే ఉందిరా అని అంటారా? దేవుడు దాన్ని చూసి సంతోషిస్తున్నాడు. ఆయన ఆనందిస్తున్నాడని మొట్టమొదటి వాక్యం చదువుకున్నాగా. ఆయన ఆనందిస్తాడు నీ విషయంలో, నా విషయంలో, మనందరి విషయంలో. కాబట్టి కొన్ని విషయాలను విడిచిపెడదాం. సాతాను వచ్చేస్తుంది మన దగ్గరికి. రా రా వండుకుంటే వచ్చింది రా. నిజమండి, నిజం. మీరు ఏముందనుకోండి, నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను. వాళ్ళు ఆగస్టు మాసం మొదటి ఆరాధన దినంలో ఇలా ఓపెన్గా చెప్పడం స్టార్ట్ చేస్తా. ఫస్ట్ విడిచిపెట్టండి, దానివల్ల నీకేం లేదు. చక్కగా పని చేసుకో, ఉదయకాలం పనికి వెళ్ళు, కావాల్సినవి వండుకో, కాసేపు బైబిల్ మాట లేకపోతే పాటలు విను, ప్రశాంతంగా భోజనం చేసి రెస్ట్ తీసుకో, మళ్ళీ సాయంకాలం పనికి వెళ్ళు, మళ్ళీ వచ్చే. ఇప్పుడు దానివల్ల నీకు ఏంటి అసలు లాభం ఏంటి? ఉదయాన్నే నువ్వు పనికి వెళ్తే నీకు లాభం, వచ్చి ఆహారాన్ని సిద్ధపరచుకుంటే నీ శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, కొంత విశ్రాంతి తీసుకుంటే నీ శరీరానికి నెమ్మదినిస్తుంది, అలసట తగ్గిస్తుంది. మరలా సాయంకాల సమయంలో మరలా వెళ్ళి నీ పనిని చేసుకొని రావచ్చు. మరలా వచ్చి నీ కుటుంబ నీ అవసరతలు తీర్చుకోవచ్చు. మధ్యలో నువ్వు వెళ్ళి చేయడం వల్ల ఏంటి నీకు ప్రయోజనం?
సూటిగా అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నాను నీకు అంతే. ఎందుకంటే ఒక వ్యక్తి మారితే ఎవరు సంతోషిస్తారు? నువ్వు ఆయన సంతోషపెట్టు, నువ్వు మనుషులను సంతోషపెట్టు వారిగా ఉండదు. అలాగైతే పౌలు గారు చెప్పిన మాట, నేను మనుషులను సంతోషపెట్టేవాడినైతే నేను క్రీస్తుకు దాసుడిని కాదు. నువ్వు మనుషులను సంతోషపెట్టద్దు, అసలు అవసరం లేదు. ఇప్పుడు సంతోషపడతారు, నువ్వు డైరెక్ట్ చెప్పనా, ఇప్పుడు నువ్వు 4-5 పెట్టావనుకో సంతోషిస్తాను, రేపు ఎల్లుండి తర్వాత 3వ రోజు అవి పెట్టలేదు అనుకో కదా. అందుకనే పౌలు గారు ఆ మాట చాలా పరిశుద్ధాత్మశక్తి చేత నింపబడి ఆ మాట మాట్లాడి, నేను మనుషులను సంతోషపెట్టేవాడనైతే నేను నీకు దాసుడిని కాదు, నేను క్రీస్తు దాసుడిని. ఎంత మాట అండి అది! అసలు ఆ మాటను కనుక మనం పట్టుకొని మనం ముందుకెళ్తే ఆత్మీయంగా మనం ఎదుగుతామో ఎదగమా? ఎవరినో సంతోషపెట్టాలని మనం ఎందుకు చేయాలండి పని? నువ్వు సంతోషంగా ఉండు. నువ్వు సంతోషంగా ఉంటే ఓరవలేని జనాన్ని నువ్వు సంతోషపెట్టినందువల్ల నీపైకి వచ్చేటువంటి ఆ నిందలు, అపవాదులు, ఆ ప్రతిదీ కూడా నువ్వు పొందుకొని మానసిక వేదనకు గురి అవుతావు. నీ బంధువులే, ఎవరో చెప్పరు ఈ మాటలు, ఎవరు చెబుతారు? నీ బంధువులే, నీ అయిన వాళ్ళే, నీ చుట్టుపక్కల ఉండేవాళ్లే, నిన్ను గేలు చేసేది వాళ్ళే, నిన్ను రోడ్డు మీదకి లాగేది వాళ్ళే, నీ గురించి చెప్పుకునేది మిగతా వాళ్ళకి ఏం పర్లేదండి వాటి గురించి. చాలా జాగ్రత్తగా ఉన్నాయి. కాబట్టి చివరి విషయంలోకి వచ్చి నేను ముగిస్తాను. భక్తిని శక్తివంతం చేయు విశ్వాసము ఎక్కడికి నడిపిస్తుందంట? ఎక్కడ నడిపిస్తుంది? భక్తిని, నీ భక్తిని శక్తివంతంగా చేస్తూ విశ్వాసములో నన్ను నిలుపుతూ నిన్ను ఇహమందును పరమందును నీకు ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తుంది. ఇహమందు ఈ లోకములో మార్గాన్ని చూపిస్తుంది, పరలోకానికి కూడా గొప్ప మార్గాన్ని చూపిస్తుంది. ఇహమందును పరమందును నీకు మార్గము చూపిస్తుంది. విశ్వాసం, నీ విశ్వాసం, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. మరి నీకు అంగీకారయోగ్యంగా ఉన్నదా ఈ మాటలు? నీకు అంగీకారయోగ్యంగా ఉన్నవా? అంగీకరించేవానిగా ఉన్నావా? ఈ మాటల ద్వారా నువ్వు బలపరచబడుతున్నావా? ఈ మాటల ద్వారా నువ్వు మార్చబడుతున్నావా? ఈ మాటల ద్వారా నువ్వు దేవుని వైపు చూస్తున్నావా అని నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతనమైన ఆగస్టు మాసము మొదటి ప్రభు యొక్క పునరుద్ధాన ఆరాధనా దినములో నిన్ను ప్రశ్నిస్తూ నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నులు తేరి చూస్తున్నాడు. యెహోవా కన్నులు చూస్తున్నామంటే నీ క్రియలు ఎలా ఉన్నవో, నీ ప్రవర్తన ఎలా ఉన్నదో, నీ జీవితం ఎలా ఉన్నదో, ఒకవేళ దుర్భరమైన స్థితిలో ఉంటే కొంచెం లేవనెత్తాలని చూస్తున్నాడు ఆయన. కాబట్టి పాప భారమును సులువుగా చిక్కులు పెట్టేటువంటి సాతాను యొక్క ఆలోచనలు, మాటలు, తలంపులు ఇక నుండి మనందరి వ్యక్తిగత జీవితాల నుండి తీసివేసుకొని క్రీస్తు వైపు చూస్తూ ఆయన విశ్వాసం ఉంచుచు ఆయనిచ్చే రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా రక్షణార్థమైన జీవితాలు జీవించాలని నిన్ను, నన్ను, మనలందరిని ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మనమందరము క్రీస్తు దాసులముగా ఉండాలని ప్రభువును బట్టి మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా